ఓకే, త్రిభుజము డిఈఎఫ్ సిమిలర్ టు త్రిభుజము పిక్యూఆర్ అంటే స్వరూప త్రిభుజాలు అంటండి. త్రిభుజము డిఈఎఫ్ సిమిలర్ టు త్రిభుజము పిక్యూఆర్. ఓకే, డెఫినెట్గా ఇవి హెచ్‌ట్యూఎల్ రేంజ్ కంటే కొద్దిగా ఎక్కువేనండి, జాగ్రత్తగా చూసుకోండి. అయితే ఈ రెండు స్వరూప త్రిభుజాలు. స్వరూప త్రిభుజాలు అయితే వాడు ఏమన్నాడు, దీంట్లో డిఈ ఎంత అన్నాడంటే 12. అలాగే ఇక్కడ పిక్యూ ఎంతన్నా అంటే 36. ఇక్కడ జాగ్రత్తగా స్వరూప త్రిభుజాలు కదా, ఇక్కడ డిఈ అండ్ పిక్యూ ఒకే రేషియోలో ఉంటాయి. అలాగే ఈఎఫ్ అండ్ క్యూఆర్ అదే రేషియోలో ఉంటాయి. అది స్వరూప త్రిభుజాల్లో. అంటే అనురూప భుజాల నిష్పత్తి, ఉన్నతుల నిష్పత్తి, మధ్యగతాల నిష్పత్తి, చివరికి చుట్టు కొలతల నిష్పత్తులు సమానంగా ఉంటాయి. అంతే కదా. ఇదిగో డిఈ దానికి అనురూపం అంటే అదే విధమైనది ఇక్కడ పిక్యూ. ఓకే, దీనికి 3 రెట్లు ఉంది. అయితే దీని యొక్క చుట్టుకొలత ఇచ్చాడండి. దీని చుట్టుకొలత ఎంత ఇచ్చాడు? 30. మరి దీని చుట్టుకొలత ఎంత చెప్పే రేషియో అర్థమైపోయింది కదా. దీనికి 3 టైమ్స్ 3 రెట్లు, కాబట్టి దీని చుట్టుకొలత ఎంత ఉండాలండి? దీనికి 3 రెట్లు అంటే ఎంత? 90. అంతే, నోట్ చేసుకోండి.